రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. అదనపు కమిషనర్ సర్వదా పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మౌలిక సదుపాయాల కల్పన, స్థలాలు, కాలువలపైన ఆక్రమణలు, టిట్కో గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పూర్తయిన గృహాల కేటాయింపులు, కచ్చా కాలువలు, డ్రైనేజీ సౌకర్యాలు, మంచినీటి కల్వర్టులు, నూతన రోడ్ల నిర్మాణం, ప్యాచ్ వర్క్ పనులు వంటి అంశాలపై ప్రజల నుంచి అందుకున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ ఉండే ఫిర్యాదుల పరిష్కారం కోసము ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం ప్రకారంగా మనం ఇక్కడ గ్రీవెన్స్ డే అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున నగరపాలక సంస్థ పరిధిలో ఉండేటువంటి అన్ని విభాగాల అధికారులు కూడా ప్రజలకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇలాగా ప్రతి వారం జరిగేటువంటి ఈ గ్రీవెన్స్ డేన సాధారణంగా ప్రజలందరూ తమకు ఉండేటువంటి మంచినీరు, మురుగునీటి సరఫరా మరియు గృహ నిర్మాణంలో అక్రమ కట్టడాలు కానివ్వండి, తర్వాత ఇంటి సరిహద్దుల తగాదాలు, తర్వాత నగర కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు అందిస్తున్నటువంటి టిట్కో గృహాలు మరియు ఇతర సర్వీసెస్కి సంబంధించి వారికి ఉండేటువంటి గ్రీవెన్సెస్ని ఇక్కడ చెప్పుకోవడానికి అనేటువంటిది రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పటివరకు కూడా మనకి వస్తూ ఉండేటువంటి వర్షాల నేపథ్యంలో ఖాళీ స్థలాల్లో మురుగునీటి గుంతలు చేరటము, డ్రైనేజీ పరిశుభ్రంగా లేకపోయినందువల్ల దోమల బెడద ఎక్కువగా ఉంది అని చెప్పనని వాటి పరిష్కారం కోసము, అలాగే టిట్కో గృహాలు పూర్తి చేసి వారికి పొజిషన్ ఇప్పించవలసిందిగా అడిగి ఉన్నారు. వాటన్నిటి పరిష్కారం కోసం కూడా కృషి చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ వేదికను వినియోగించుకొని వారికి ఉండేటువంటి గ్రీవెన్సెస్ని నగరపాలక సంస్థ దృష్టిలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను.